ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అథ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఈరోజు మనం 29వ రోజుకు వచ్చేసాం. మన జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముట్టేటప్పుడు, మన యొక్క శక్తిని మించినటువంటి బాధలు వచ్చేటప్పుడు మనం చెప్పుకునే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇది న్యాయం కాదు, నేను ఎలా తట్టుకోగలను, ఎవరు నన్ను అర్థం చేసుకోరు. కానీ ఆ సమయంలో మనం పండితుల్లాగా మాట్లాడుతున్నట్లు అనిపించినప్పటికీ నిజానికి మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నామేమో అనేటువంటి ప్రశ్న మనసులో ఉత్పన్నం అవ్వాలి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 11 మరియు 12వ శ్లోకాలని ప్రవచనాన్ని మనం చూస్తాం. అయితే ఈ 2 శ్లోకాలు శ్రీకృష్ణుని యొక్క ఆధ్యాత్మిక బోధనకు ద్వారబంధాల్లాగా ఉంటాయి. అసలైన జీవన విమర్శకు అంకురార్పణ లాంటిదిగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఇక ఇంతకు ముందు భాగంలో అర్జునుడు శ్రీకృష్ణుని శరణులోకి వచ్చాడు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అనేటువంటి శ్లోకం ద్వారా ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 11వ శ్లోకాన్ని ఒకసారి పఠిద్దాం. శ్రీ భగవానువాచ అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః. నీవు పండితుల్లా ప్రజ్ఞతో మాట్లాడుతూ ఉన్నావు, కానీ అసలైతే శోకించకూడని విషయాలు మీద నీవు శోకిస్తూ ఉన్నావు. బ్రతికిన వారు కానీ చనిపోయిన వారు కానీ పండితులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా శోకించరు. ఇక దీని గురించి విపులంగా మనం కానీ చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమని అంటున్నాడంటే, ఓ అర్జున, నీ మాటలు బాగా చాలా గొప్పగా ఉన్నాయి. నీతి, ప్రేమ, బంధుత్వము, ధర్మము, కానీ అంతా ఉపరితలపు మాటలే. నీ శోకం మోసపోయిన మనస్సు వల్ల వచ్చింది. శోకించకూడని దానినే నీవు శోకిస్తూ ఉన్నావు. ఇదే అసలైనటువంటి అజ్ఞానం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతూ మన నిజ జీవితంలో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే, ఒక తల్లి తన కొడుకు పరీక్షలో రాసిన తర్వాత ఫెయిల్ అయిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆమె యొక్క శోకానికి కారణం ఇక్కడ పరీక్ష ఫలితం కాదు, ఆమె మానసిక తలంపులు. ఇతరుల పిల్లలందరూ పాస్ అయిపోయారు, నా కొడుకు మాత్రం లైఫ్ నాశనం అయిపోయింది, ఎంత ఆశతో చదివించానో అని చెప్పి ఈమె బాధపడుతూ ఉంటుంది. ఈ బాధకి కారణాలు మూలం అదే అన్నమాట. అయితే అదే తల్లి ఒక సన్యాసి దగ్గరికి వెళ్తే అతను మెల్లిగా నవ్వుతూ చెప్తాడు, అమ్మా, ఇది శాశ్వతమా? ఆత్మకి ఫెయిల్యూర్ అనేటువంటి భావన ఉంటుందా అని. ఆ ఒక్క మాట ఆమె మనసులో వెలుగు వేసే దీపంలా మారిపోతుంది. ఇక మన జీవితం అంతటా ఇలాంటి శోకాలకి నిండి ఉంటుంది.
మనం కొందరిని కోల్పోయి మరికొందరితో దూరం అయిపోయి కొంత అనుకునేటువంటి కళలు భగ్నమైపోయి మనం మన చుట్టూ ఉండేటువంటి శోకాన్ని జీవితం అనుకుంటూ బతుకుతాం. కానీ భగవద్గీత ఏం చెప్తోందంటే పండితులు ఎప్పుడూ కూడా శోకించరు. అంటే శోకం లేకుండానే మనం బతకగలమా అంటే అవును. పండితుడిగా జీవించగలిగితే తప్పకుండా ఆ యొక్క వ్యక్తి శోకం లేకుండా జీవించగలడు అని చెప్పి దీని ద్వారా మనకి తెలుస్తోంది. ఇంకా భగవద్గీతలో సాంఖ్యయోగం అనేటువంటి 2వ అధ్యాయంలో 12వ శ్లోకాన్ని ఒకసారి మనం చదువుదాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను, నీవు, ఈ రాజులు, మనలో ఎవరు కూడా ఈ లోకంలో లేరు, ఇకపై ఉండకపోవడానికి కూడా లేదు. మనమందరం కూడా సనాతనులము, మనమందరం కూడా సనాతనులము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఆత్మ సత్యం. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మలు. ఇవి శాశ్వతము. శరీరాలు మారిన ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మారదు అని చెప్పి తెలియజేస్తూ దీనికి మనం ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు తన చిన్నప్పుడు వర్షం వస్తున్నప్పుడు గొడుగు పోగొట్టుకున్నాడు, ఏడ్చాడు కూడా. ఒక 10 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆయన తండ్రి చనిపోయినట్లయితే అదే పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా, కానీ తండ్రి కోసం ఎమోషనల్గా విలవిల్లాడిపోయాడు. ఈ రెండిట్లో తేడా ఏంటంటే పరిణతి. వయస్సు పెరిగింది, జ్ఞానం పెరిగింది. ఆత్మజ్ఞానం వచ్చేటప్పుడు జీవితాన్ని మిగిలిన వారి కన్నా తేలికగా గ్రహించగలుగుతాం అనేటువంటి ఉదాహరణ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ద్వంద్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే భీష్ముడిని గుర్తుంచుకోవాలి. ఆయన్ని చూస్తే భగవద్గీత పూర్తిగా అర్థమవుతుంది. జీవితం అంతా కూడా ధర్మాన్ని పాటించి చివరకు తను కోరుకున్న సమయంలో శరీరాన్ని విడిచిపెట్టాడు భీష్మ పితామహుడు. అతడు అసలైన పండితుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ శ్లోకాలు మనకి చెప్పేది ఒకటే, మన బాధ శోకాలు అన్నీ పరిమిత దృక్కోణం వల్లే వస్తాయి. మనం శరీరంతో గుర్తింపు పడడం వల్ల. కానీ మనం నిజంగా ఆత్మ వివేకని అయినట్లయితే మరణము, కోల్పోవడము, ఫెయిల్యూరు అన్నీ కూడా మేధో మాయలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రస్తుత ఉదాహరణని మనం తీసుకుందాం. ఒక కోచింగ్ సెంటర్లో లక్కీ అనేటువంటి ఒక విద్యార్థి వరుసగా 3 సార్లు పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. 4వసారి ఒక మాస్టారు అతనితో ఒక మాట అన్నారు, నీవు నీ మార్కులకి సమానం కాదురా, నీవు ఒక విలువైన ఆత్మవురా అని చెప్పి. ఆ మాటే అతని యొక్క జీవితాన్ని మార్చేసింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఐఏఎస్గా మారిపోయాడు. ఇక ఈరోజు మనం మనశ్శాంతిని కోల్పోతున్నామంటే అది శత్రువుల వల్ల కాదు, అది మనల్ని
తెలియకపోవడం వల్ల మనం ఈ శరీరం అని మరచిపోతే శోకం ముంచుకొస్తుంది. కానీ మనం ఆత్మ అని చెప్పి గుర్తుపడితే జీవితం అంతా కూడా అర్థవంతంగా మారుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మనం ఆత్మతత్వాన్ని మరింత లోతుగా పరిశీలించబోతున్నాం. ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ శోకించదు, ఆత్మ అనేటువంటిది చావదు అనేటువంటి గొప్పదైనటువంటి ఒక రహస్యాన్ని అన్వేషిద్దాం. ఈరోజు చెప్పేటువంటి యొక్క ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఉత్సాహపరచండి. సెలవు.